హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లా కున్హద్ గ్రామానికి చెందిన ప్రదీప్, కపిల్, నేగి అన్నదమ్ములు. వీరిద్దరూ సునీత అనే ఒకే యువతిని ఇటీవల వివాహం చేసుకున్నారు. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా కపిల్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. 3 రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు తరలివచ్చారు. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లాడే జోడీదార సాంప్రదాయం ఈ హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికీ ఉంది. దీన్ని జజ్గాను పిలుస్తారు. పెళ్లి కొడుకు ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇక్కడ జరిగే వివాహ తంతును సీంజ్గా వ్యవహరిస్తారు. ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుని తండ్రిగా పేర్కొంటారు. చట్టం ప్రకారం ఈ సాంప్రదాయంపై నిషేధం ఉన్నప్పటికీ జోడీదార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వ్యాపించి ఉన్నారు. వీరి జనాభా దాదాపు 3 లక్షలు. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి చాలా కారణాలతో చాలామంది ఈ ఆచారాలకు దూరంగా ఉంటున్నారు. కానీ అక్కడక్కడ జోడీదార సాంప్రదాయాన్ని చాటుమాటుగా అనుసరిస్తున్న ఈ ఘటనల ద్వారా అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని జౌన్సార్ బాబర్, హిమాచల్లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీనిని ఇంకా పాటిస్తున్నారు. కేవలం బదానా గ్రామంలో గత 6 ఏళ్లలో ఇటువంటి 5 వివాహాలు జరిగాయి. పూర్వీకుల భూమి మరింత విభజనకు గురికాకుండా ఉండేందుకు ఈ సాంప్రదాయం వచ్చిందని హట్టి తెగ నాయకుడైన కుందన్ సింగ్ శాస్త్రి చెప్పారు. 1000 ఏళ్ల కిందటే ఈ పద్ధతి మొదలైందని, ఇటువంటి పెళ్లిళ్ల ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహన పెంపొందుతుందని అన్నారు. పెద్ద కుటుంబం ఉండడం వల్ల గిరిజన సమాజంలో ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే భావన కూడా ఈ ఆచారానికి కారణమని చెప్పారు.